ముగ్గురు ఉంటారు. అంటే ఈ ఇంత మంచి సభని నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముగ్గురు కీలక పాత్ర పోషించారు. అందులో మొదటగా ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ముదిరాజు పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళు చేసిన సపోర్ట్ వల్లే ఈరోజు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఫోటోస్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ అనేది నేను కొంత అనుకున్నాను, అసలు ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుందా, సమరభేరి సభ అని పెడుతున్నాను. ఖచ్చితంగా వెళ్ళింది, అద్భుతంగా వెళ్ళింది ప్రజల్లోకి. కాబట్టి ఈ సభ ఇంత అద్భుతంగా వెళ్ళడానికి కారకులైన షేర్లింగంపల్లి నియోజకవర్గ పెద్దలకి, ముదిరాజు అన్నలకి, అక్కలకి, అందరికీ పేరు పేరుని ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది మొదటి వాళ్ళు. ఇక రెండవ కారకులు ఎవరంటే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు. నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను ఎప్పుడు భుజం తట్టి వీడి కులానికి ఉపయోగపడతాడు, వీడిని కొంచెం మనం మోటివేట్ చేయగలగాలి, వీటిలో కొంత ఫైర్ ఉంది, దీని కులానికి అడాప్ట్ చేయాలి, ప్రతి దగ్గర సపోర్ట్ చేయాలి అనేసి ప్రతిసారి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని రకాలుగా నా గురించి చెప్పినా, లేదంటే రకరకాలుగా మాట్లాడినా, ఒక పేదరికం నుంచి వచ్చినవాడు, వెనుక ముందు లేనివాడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు, వాడు రాజకీయం చేస్తే మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వెళ్ళి వాడు పక్కన నిలబడతారా అని అనేక రకాలుగా అన్నా అదే పట్టించుకోకుండా ప్రతి క్షణం మన భుజం పట్టి నడిపించిన ఈ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మూడో వర్గం వచ్చేసి నా టీం సభ్యులు. వాళ్ళు ఎంత గొప్పలంటే, చాలా మంది ఒక రాజ్యం గెలిచిన తర్వాత ఆ రాజునే గొప్పడు అంటారు, కానీ ఆ రాజు గెలవడానికి సైనికులు ఉంటారు, వాళ్ళే నా సైనికులు. ఈ మాట నేను ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి చెప్పట్లేదు, దాదాపు 45 నియోజకవర్గాలు తిరిగినందుకు చెప్తున్నా. కాబట్టి అంటే నాకు సపోర్ట్ చేసిన నా టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు ఈ సభ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సమరభేరి సభ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ఇది తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం అని అందరూ చెప్తున్నారు. ముదిరాజుల జనాభా ఎక్కువ ఉందని చెప్తున్నారు, ముదిరాజులకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా మనకు రాజ్యాంగబద్ధంగా కావచ్చు, రాజకీయ పార్టీల ప్రాతినిధ్య ప్రకారంగా కావచ్చు, ఎవరు కూడా మనకు అవకాశాలు కల్పించడం లేదు. ముదిరాజుల గురించి అందరూ ఎలక్షన్ టైంలో ముదిరాజుల జనాభా ఎక్కువని కాంగ్రెస్ అంటారు, ముదిరాజుల జనాభా ఎక్కువని బీజేపీ అంటారు, ముదిరాజుల జనాభా ఎక్కువని బీఆర్ఎస్ అంటారు. కానీ మరి న్యాయం వచ్చేసరికి న్యాయం చేద్దాం అనుకున్నప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎంపీల టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, నామినేటెడ్ పదవి ఇచ్చేటప్పుడు మాత్రం ముదిరాజులను అంతరాయం వాళ్ళుగా చూస్తున్నారు, రాజకీయ అంతరాయం వాళ్ళుగా చూస్తున్నారు. ఎందుకు? ఏం తక్కువ ఉంది మా ముదిరాజు కులానికి? ఓట్లేసే వాళ్ళు లేరా? మేము జెండాలు కడతలేమా? జేజాలు కొడతలేమా? కేసులు పట్టించుకోవట్లేమా? రాజకీయం చేయట్లేదా? ఎందుకు ఇవ్వరు మా జాతికి? ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడి అగ్రకులాలు కావచ్చు, లేదంటే బడుగు బలమైన రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఎమ్మెల్యేల దగ్గర రెండో తరం నాయకుడిగా ముదిరాజు బిడ్డలు ఉంటారు. ఒక రెడ్డి నాయకుడి మీద ఇంకో రెడ్డి నాయకుడు దాడి చేస్తే ఆ దాడి నడుపుకుంటారు మా ముదిరాజు బిడ్డ. ఈరోజు ఒక అగ్రకులకు చెందిన నాయకుడు అర్ధరాత్రి బయటకు వెళ్ళాలంటే గన్నుడిగా ఉండేది నా ముదిరాజు బిడ్డ. మరి ఎందుకు మాకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు? మలిద సంవత్సరం, తెలుగు సంవత్సరం, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా అసలు రాసింది నా ముదిరాజు బిడ్డలు కాదా? మరి ఎందుకు మాకు ప్రాతినిధ్యం కల్పించడం లేదు? తెలుగు సంవత్సరంలో 369 మంది అమరులను పిట్టలు కలిసి రాష్ట్రంతో వాళ్ళ యొక్క ఆశయాలను, ఆదర్శాలను తెలంగాణ రాజాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని ఆ రోజు మన ముదిరాజు బిడ్డ నెల్లి లక్ష్మీనారాయణ గారు ఈరోజు గంటారు కడితే 1969 నుంచి 2001 వరకు తెలంగాణ వాదం ప్రజలంగా బతికుంది. మరి మేము లేనా? తెలంగాణ వాదంలో మేము లేనా? మలిద సంవత్సరంలో కేసీఆర్ గారు అమరంగా చేశారని రాష్ట్రం తెచ్చారని గొప్ప చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసే రాష్ట్రం రాలేదు. మలిద సంవత్సరంలో తొలి అమరుడిగా మా పోలీస్ తీసుకొని గల్లి తీసుకొని కాల్చుకుంటూ ఈరోజు తెలంగాణ వచ్చింది. అమర నిరాహార దీక్ష చేసినాడు రాష్ట్రాన్ని తెచ్చిన
తెలంగాణ సమాజం అదే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న మా పోలీస్ కృష్ణ తెలంగాణ వచ్చిందంటే నమ్మలేకపోతుంది. దీనికి కారణం ఏంటి? దీనికోసం ప్రజల్లోకి వెళ్ళాలి, కులాన్ని చైతన్యం చేయాలి, కులంలో జరుగుతున్న ఈ అవకతవకలు ఏమవుతున్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి వాట్సాప్ లో ఫేస్బుక్ లో కామెంట్ పెట్టడం కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అసలు గ్రామీణ స్థాయిలో ముద్రాల బిడ్డలకి ఎందుకు అవకాశాలు ఇస్తలేదు దాని మీద స్టడీ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేసిన, నాకు డాక్టరేట్ ఉంది. ఈరోజు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినా నాకు 89 లక్షల రూపాయల ఉద్యోగం వస్తుంది. అయినా కులం కోసం పనిచేయాలని వచ్చినాం. అందులో భాగంగానే ఈరోజు మన ముద్రాజ్ పెద్దలు నన్ను ఏ పని చేసినా కొంతమంది ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు. అట్లా అప్రిషియేట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్న మన పెద్దవాళ్ళు, ఇక్కడికి రాని మన కొంతమంది పెద్దవాళ్ళు. అన్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 3 ఏళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, దాన్ని ఓడించినాం. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తాం, 3 ఏళ్ళ పెద్దపీట ఇస్తాం, 3 ఏళ్ళ ఆత్మగౌరవాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని కాపాడుతామని దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముద్రాజులను మళ్ళీ అదే ఆలోచన చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఉద్యమం తీసుకొస్తామని నేను గ్రామాలకు వెళ్తామన్నప్పుడు మన పెద్దలు అన్నారు, నువ్వు చేయగలవా? చేస్తే ఉంటారో చేయగలవు, నీకు ఇంట్రెస్ట్ ఉందా, అసలు నీ పట్టుదల ఏంటి అని వాళ్ళు కొంత అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. అయినా సరే నా అభిప్రాయం మార్చుకోలేదు, నేను ప్రజలకు వెళ్ళాను. అట్లా 2 విడతల్లో బస్ యాత్ర పెట్టుకోవడం జరిగింది. అందులో మొదటి విడత దక్షిణ తెలంగాణ ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేదక్లో దాదాపు 40 నుంచి 40 నియోజకవర్గాలు తిరిగాను. అట్లా మొదటి ఈ నియోజకవర్గాల పర్యటన మా ముదిరాజు ముద్దుబిడ్డ తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, సామాజిక తెలంగాణ వస్తే బడుగు బలహీన అణగారిన వర్గాలకి, అందులో నా ముదిరాజు జాతి బిడ్డలకి న్యాయం జరుగుతుందనేసి ఏ అమరవీరుల స్థూపం పెట్టారో అక్కడి నుంచి మేము బస్ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్ యాత్రకి చంద్రశేఖర్ అన్న, ఉత్తరనారాయణ సార్, యాదగిరి సార్ ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఆశీర్వదించడంతో పాటు మేము ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో మాకు అక్కడ అన్ని రకాల వసతులైన సౌకర్యాలు కల్పించారు. మా పెద్దటి మల్లికార్జున దాదాపు ఒక 7 నుంచి 8 నియోజకవర్గాల్లో మేము వెళ్తున్నామంటే, ఏ నియోజకవర్గాన్ని వెళ్తే అక్కడ మేము వెళ్ళి అక్కడ ఫోన్ చేయాలి, ప్రోటోకాల్ ఉంటాయి. జిల్లా అధ్యక్షులు నాకు చెప్పకుండా వదిలేస్తా ఉంటారు. నేను కాసారి సంఘం, నేను ఈరోజు సంఘం, నేను బండపేట సంఘం, నాకు చెప్పకుండా ఓట్లేస్తాను ఎవరంటారు. కానీ అదేమి పట్టించుకోకుండా ముదిరాజు జాతి కోసం పనిచేస్తున్నాం, ముదిరాజు హక్కుల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని ఆహ్వానించాలని నేను ఎల్లప్పుడూ అక్కడ పెద్దవాళ్ళు ఎవరు కూడా ఆహ్వానించలేదు. కానీ ఉత్తరనారాయణ సార్ కావచ్చు, చంద్రశేఖర్లు కావచ్చు, నీల మదన కావచ్చు, ఇక్కడ ఉన్న మా పెద్దలందరూ, మా పెద్దోడు మల్లికార్జున కావచ్చు, ఇట్లా ఎంతోమంది పిల్లలు చేస్తున్నారు. ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి, వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి. నాయకుడు అంటే 50 ఏళ్ళ నుండి ఒకేసారి ఆకాశం నుంచి ఊడిపోయాడు, మనవాద విద్యార్థి నాయకుడిగా ఎదుగుతూనే వాడు బలమైన నాయకుడు అవుతారు. అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి బండ. కాబట్టి అట్లాంటి వ్యక్తులను తయారు చేయాలి, కాబట్టి వీళ్ళకి అవకాశాలు కల్పించాలన్నారు. అందుకోసం మేము బస్ యాత్ర చేయడం జరిగింది. ఆ బస్ యాత్ర దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాలు తిరిగినాం. రకరకాల అనుభవాలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సమస్యలు. ఈ అన్ని సమస్యల్ని ప్రజలకు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలంటే అనేక రకాలైన అడ్డంకులు, వాటిని అధిగమించడం కోసమే ఇట్లాంటి సభలు, సమరవీర సభలు. ఈ రోజు ఈ సభ పెట్టడానికి ప్రధాన కారణం, అంత పెద్ద బస్ యాత్ర చేసిన తర్వాత దానికి ఒక ముగింపు సభ ఉండాలి. ఆ సభను సమర్థవంతంగా ఈ గచ్చిబౌలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా ఒకటి ముగింపు సభ అయితే, ఇక రెండోది వచ్చేసి ఈరోజు 1931 తర్వాత ఈ దేశంలో బీసీల కులగణన జరగలేదు. ఈ దేశంలో కుక్కలు, నక్కలు, పాములు, ఎలుకలు, గాడిదలు ఉన్నాయో ఈరోజు లెక్క ఉంది, కానీ బీసీల జనాభా ఎంత ఉంటుందో లెక్క లేదు. అందుకే ఉమ్మడి ఆంధ్ర పాలనలో కావచ్చు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం. మరి ముదిరాజుల జనాభా ఎంత ప్రభుత్వం దగ్గర డాటా లేదు. మరి
వారి డాటా ఎంత ఉందో తెలుస్తుందో కదా, వాళ్ళ సంక్షేమం ఉందో, వాళ్ళ అభివృద్ధి ఉందో, వాళ్ళు ఎక్కడ వెనుకబడుకున్నారో, వాళ్ళ విద్యా ఉద్యోగాలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉందో తెలియాలి. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది కాబట్టి ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముద్రాల తరఫున. కానీ ఆ జనాభా కూడా ఈరోజు 40 నుంచి 45 లక్షల జనాభా ఉండాల్సిన ముద్రాజాన్ని కాంగ్రెస్ పార్టీ కేవలం 26 లక్షలకి కుదించింది. ఇక్కడ కూడా మనకు అన్యాయం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసినా ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముద్రాజ్ కులం. మరి ఈరోజు 26 లక్షల జనాభా కలిగిన మా ముద్రాజులకి చట్టసభలో దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఒక్కటే ఎమ్మెల్యే ఉన్నారు. మరి మీరు ప్రజాపాలన చెప్తున్నారు, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మా ముద్రాజులు ప్రజలు కాదా? తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మా ముద్రాజ్ జాతి ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క భావించడం కాకపోతే ఈ తెలంగాణ ప్రజాపాలన ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం పోరాటం చేయాలి. ఈరోజు 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే ఈరోజు జనాభా కామర్చిన వాళ్ళు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తే ఈరోజు మన ముద్రాజ్ బిడ్డ ఎమ్మెల్సీ పోటీలో ఉన్నాడు నీలం మదన. మీ అందరికి తెలిసిందే. నీలం మదన ఓడించింది బయటోడు కాదు, ఒక ముద్రాజ్ బిడ్డను ఓడించేవాడు బయటోడు కాదు, మన ముద్రాజ్ జాతి, మన ముద్రాజులో కొంతమంది నాయకులు. ఈరోజు మన తెలంగాణ సమాజంలో, మన విద్యా సమాజంలో ఎంతో మంది నీలం మదన ప్రతి ఎలక్షన్ వస్తారు పోతారు. ఈరోజు నీలం మదన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి నిలబెట్టున్నాడు. కానీ ఈ 75 ఏళ్లలో ఎంతో మంది నీలం మదన వచ్చింది, పోయింది, చచ్చిపోయింది. ఈరోజు ఫెయిల్యూర్ ఎక్కడుంది? కులంలో ఉంది, కుల ఆలోచనలో ఉంది. ఒకటి రాజకీయం ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ఎట్లాగానో వెనక్కి లాగాలి. ఈరోజు మన బోయిన్ చంద్రశేఖర్ తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ బోయిన్ చంద్రశేఖర్ ముద్రాజ్ బిడ్డకు ఓటు లేకుండా ఒక రెడ్డికి వెళ్తుందని ముద్రాజ్ సంఘాలు మీటింగ్ పెట్టినాయి. ఈరోజు ఒక నీలం మదన పటంచేరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక నీలం మదన ఓడించండి అని మైపాల్ రెడ్డిని గెలిపించాలని రెడ్డి సంఘాలకి సపోర్ట్ చేసి మీటింగ్ పెట్టింది. మళ్ళీ స్టేజ్ మీద ఎక్కి మనం ఏం మాట్లాడతాం? ముద్రాజులు ఐక్యంగా రావాలి, రాజకీయంగా ఎదగాలంటే ఎట్లా ఎదుగుతారో మీరే చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలో ముద్రాజ్ బిడ్డకు అన్యాయం జరిగిన ముద్రాజులకు అన్యాయం చేసింది. ఈరోజు నామినేటెడ్ పదవులు దాదాపు 80 నామినేటెడ్ పదవుల్లో ఒక్క నామినేటెడ్ పదవి ఇచ్చింది, అది కూడా ఒక కుల సంఘానికి పరిమితం చేసింది. బొర్ర జ్ఞానేశ్వరన్న యువ రాజేంద్ర నాయక్ నియోజకవర్గంలో దాదాపు 30 కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకున్నాడు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలిపడం కోసం పనిచేస్తే ఆయన ఒక కుల సంఘానికి, ఒక కుల సంఘ కార్పొరేషన్ చైర్మన్ చేసి అక్కడితో వదిలేసి చేతులు దులుపుకుంది. మరి ఇది ఆత్మగౌరవమైనా మనది? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రకులాలు కలుపుకొని అన్ని కులాలకు నాయకత్వం వహించాల్సిన నాయకుడు ఒక కుల సంఘానికి పరిమితం చేసిందంటే మరి దీన్ని మనం ఎట్లా చూడాలి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు రావాల్సింది ఏదైతే ఉందో వాటి మీద లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తాం, విద్యా ఉద్యోగాల్లో, రాజ్యాధికారంలో 42% బీసీ బిడ్డలకి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈరోజు తెలంగాణలో 26 లక్షల జనాభా అంటే 8% అంటే ముద్రాజుల గురించి, మరి ముద్రాల హక్కుల గురించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో దాని మీద మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్ పాస్ చేసి చేతులు దులిపేసుకుంది, పార్లమెంట్ పంపింది. మరి పార్లమెంట్ లో ఆమోదం పొందుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ లో ఉన్న సభ్యుల సంఖ్య వాళ్ళు ఏం చెప్తారంటే సింపుల్ గా మేము చేసాం, చేతులు దులుపుకున్నాం, మాదేం లేదు, పార్లమెంట్ బిల్ పాస్ చేస్తే కానీ బిల్ పాస్ కాదు, దాంట్లో మేమేం చేయాలి, మేము చెప్పినా చేసాం అంటారు. అంటే ఈరోజు బీజేపీ అని చెప్తుంది బీసీ కులగణన వేస్తే కులాల మధ్య అంతరాలు పెరిగి ఈ దేశంలో కులతత్వం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. మరి 1951-52 నుంచి ఈ రోజు 2025 వరకు ఎస్సీ, ఎస్టీల కులగణన జరుగుతుంది. మరి దేశంలో కులతత్వం ఏర్పడిందా? మరి కులతత్వం ఏర్పడినప్పుడు ఒక బీసీల విషయంలో ఎందుకు ఈ కులతత్వం ఏర్పడుతుంది? ఎందుకు నిద్రాజులు విశ్వరూపం చేస్తున్నారు? దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ పెంచుతా ఉన్నారు. మరి తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులానికి మరి మా వార్డంతో చెప్పకుండా బల్క్ బీసీ, బీసీడీ, బీసీసీ, బీసీడీ అని వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్ ఇస్తారా, లేదా మొత్తం బీసీ కలిపి 40% రిజర్వేషన్ ఇస్తారా? మరి మొత్తం బీసీ కలిపి రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు ముద్రాజు గ్రామీణ స్థాయిలో బీసీలో ఉన్న కొన్ని కులాలతో పోటీ పడే పరిస్థితి లేదు. మరి అక్కడ కూడా ముద్రాలకు అన్యాయం జరిగినట్టు కదా. మరి మన వాటంతో తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చినా ఖచ్చితంగా ముద్రాజుల గుర్తు మీద కట్టుబట్టి నరికినట్టు అవుతుంది తప్ప ముద్రాలకు న్యాయం చేసినట్టు కాదు, బీసీలకు న్యాయం చేసినట్టు కాదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తే సరిపోదు. అందుకే ముద్రాజుల వాటంతో చెప్పాలి. సర్పంచ్గా, ఎంపీసీగా, జడ్పీసీగా, కౌన్సిలర్గా, వార్డు మెంబర్గా, జడ్పీ చైర్మన్గా మన వాటంతో చెప్పకుండా మేము 42% రిజర్వేషన్ ఇచ్చినా ఖచ్చితంగా కులానికి అన్యాయం చేసిన అవుతారు. కాబట్టి మన వాటంతో తెలియకుండా రిజర్వేషన్ ఇచ్చినా అది తప్పు అవుతుంది. ఇక మూడోది, ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇస్తే మరి విద్యా ఉద్యోగాలను ఇస్తారా, స్థానిక సంస్థలు ఇస్తారా, రాజ్యాధికారులు కూడా ఇస్తారా? దాని మీద ఇప్పటివరకు స్పష్టత లేదు. కాబట్టి ఈ స్పష్టతను కూడా ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముద్రాజులు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. 2001 నుంచి 2023 వరకు ఈరోజు ముద్రాలను బీసీబీ నుంచి బీసీ కలుస్తామని చెప్పారు. ఈ దేశంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చెప్తారంటే రాముడికి 14 ఏళ్ళ వనవాసం ఉంటారు. రాముడి కన్నా పెద్ద వనవాసం మా ముద్రాలు లేదు. బీసీబీ నుంచి బీసీకి సమస్య 2001 నుంచి 2023 వరకు ఈరోజు కోట్ల చట్టం జరుగుతుంది. దాని పరిష్కార మార్గం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి రాగానే ముద్రాలను బీసీబీ నుంచి బీసీకి మారుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని యూస్ లేదు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 50,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసింది. అందుకే 6 నుంచి 7,000 ఉద్యోగాలు ఈరోజు ముద్రాజ్ బిడ్డలు కోల్పోయారు. ఈరోజు ఒక్క మార్కు వచ్చి 2 మార్కులు తక్కువ వచ్చి 3 మార్కులు తక్కువ వచ్చి 5 మార్కులు తక్కువ వచ్చి ఈరోజు ముద్రాజ్ బిడ్డలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనకు తెలియదు. ముద్రాజ్ బిడ్డ 24 గంటల్లో 17 గంటలు చదువుతున్నాడు, ఆయన ఉద్యోగం రావట్లా. ఒక అగ్రకులాలు చదివినాడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టుకొని రోజుకి 5 గంటలు చదువుతున్నారు. వాడికి 50 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. ముద్రాజ్ బిడ్డకు 130 మార్కులు వచ్చినా ఈరోజు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మరి రిజర్వేషన్ మనకు కావాలా వద్దా? ముద్రాలకి అవకాశం ఇవ్వాలా వద్దా? విద్యా ఉద్యోగాల్లో ముద్రాల ప్రాతినిధ్యం ఉండాలా వద్దా? కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు నెల్సన్ మండేలా గారు ఒక మాట చెప్తారు, చదువు అనేది ఒక అద్భుతమైన శక్తి. అది సమాజాన్ని, ఒక దేశాన్ని అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి వెలుగు వైపు, ప్రగతి వైపు తీసుకెళ్తుందని చెప్తున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన కులగణన ఆధారంగా చూసినా 8% ముద్రాజుల్లో 1% కూడా ఈరోజు అక్షరాస్యత దగ్గర లేరు. మరి 7% ముద్రాజులు అజ్ఞానంలో, ఆకలితో, అవమానాలతో, అంతరంతనంతో ఉంటే మరి ఈ సమాజం, ఈ తెలంగాణ సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? విద్యా ఉద్యోగాలు మన ప్రాతినిధ్యం ఎట్లా వస్తుంది? కాబట్టి మనకు అవకాశం రావాల్సిన అవసరం ఉంది. మనకు బీసీబీ నుంచి బీసీకి సమస్య ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏ రాజకీయ పార్టీ పనిచేయని ఒక గొప్ప పని చేసింది. ముద్రాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. సంతోషం. మేము ఈ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 26 లక్షల జనాభా కలిగిన ముద్రాజులకి 50 కోట్లు మేము ముస్టేసినట్టు ఓ కార్పొరేషన్ కు 50 కోట్లు విడుదల చేస్తే అవి పంచుకుంటే ఒక్కొక్క ముద్రాజ్కి 10 రూపాయలు కూడా రావు. మరి ముద్రాజ్ కార్పొరేషన్ దేనికోసం వేసినట్టు? ఎవరిని బుజ్జగించాలని వేసినట్టు, ఎవరిని ఆపాలని వేసినట్టు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మేము ట్యాక్సీ కడతలేము, ఓట్లేట్లేనా? మరి ఎందుకు నాకు రిజర్వేషన్ కల్పించు? ఎందుకు నాకు కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేయు? ఈరోజు బీసీడీలో ఉండడం వల్ల ఈరోజు అశోక్ నగర్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు, ముద్రాజ్ బిడ్డలు 24 గంటలు చదివి జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేసి ఈరోజు ఉద్యోగాలు చేస్తే ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మరి అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి ఆడబిడ్డలకి ఈరోజు ముద్రాజ్ కార్పొరేషన్ ద్వారా ఒక 500 నుంచి 1000 కోట్లు పెడితే ఈరోజు ఉద్యోగాలు
ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు లేనప్పుడు మా ముదిరాజ్ బిడ్డలకి ఒక ఆర్థిక భరోసా ఉంటుంది. కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఫండ్ తోటి ఒక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకుంటారు. మరి మా కార్పొరేషన్ లోన్ పెంచాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? మీరు చెప్తున్న ప్రజాపాలన ఇదేనా? విద్యలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, నిధుల కేటాయింపులో ఉన్నా, రాజ్యాధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. మరి మాకు ఇక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఏ పార్టీ వస్తే న్యాయం జరుగుతుంది? ఉమ్మడి ఆంధ్ర పాలనలో ఆంధ్ర తెలంగాణలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క హక్కులను, రాజ్యాధికారాన్ని లేదంటే మన వాటాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రత్యేక తెలంగాణ వస్తే ఈ బడుగు బలహీన అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది, ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుందాం, సామాజిక న్యాయం జరుగుతుంది అనేసి ఈ తెలంగాణ మేధావర్గం చెప్పింది. మేము నమ్మినాం. తెలంగాణ కోసం 1229 మంది ఆత్మ బలిదానం చేసుకుంటూ అందులో 80 మంది ముజాజ్ కులానికి చెందిన ఉన్నారు. మొదటి తెలంగాణ మన పేరెంట్స్ కి ఇష్టం. మరి మీరు లేమా? మాకు అవకాశాలు కల్పించరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ లో కనీసం ఒక 1000 కోట్లు డబ్బులు విడుదల చేయాలి. మీ అందరూ తెలుసలేదో కేవలం బడ్జెట్ సెషన్ లో 50 కోట్లు మీరు కేటాయింపులు చేస్తామని చెప్పారు. 50 కోట్లు కేటాయింపులు చేశారు. మళ్ళీ బడ్జెట్ సెషన్ వచ్చింది. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు అని చెప్పి 2 కోట్లు రిలీజ్ చేసింది. ఆ 2 కోట్లు ఎందుకో తెలుసా? ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా మన బుర్ర జ్ఞానేశ్వరంలో ఉన్న ఆఫీసు రినోవేషన్ కి సరిపోయింది 2 కోట్లు. ఇదేనా కాంగ్రెస్ పార్టీకి ముద్రాల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ఈరోజు ముద్రాజ్ బిడ్డకి ఎన్ని చేస్తారంటే పోతాడు. ముద్రాజ్ బిడ్డకి ఒక మంత్రి పదవి వస్తుందంటే ఒకటి ఢిల్లీలో చూస్తాడు ఫ్లైట్ కి. ఒక ముద్రాజ్ బిడ్డకి ఈరోజు ఒక ఎమ్మెల్సీ వస్తుందంటే ఈరోజు ఒక వర్గం మొత్తం కూర్చొని ఒక దగ్గర కూర్చొని గ్రూప్ రాజకీయాలు చేస్తారు. లోపల ఎక్కడ ఉంది? ఆలోచించాలి. తెలంగాణలో 2 అద్భుతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ధృవతారాలు పుట్టి చచ్చిపోయారు. వాళ్ళ గురించి నేను చెప్పి నేను ముగించేస్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఒకడు వంగవీటి మోహన రంగ అని ఒక బలమైన నాయకుడు పుట్టిండు. అదే తెలంగాణలో అదే టైంలో దాదాపు ఒకే సమకాలీన కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినాడు ఎర్ర సత్య అన్న. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ముద్రాజులు ఎట్లాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో, ఎట్లాంటి రాజ్యాధికారం దూరంగా ఉంటున్నారో అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. అప్పుడు ఆ కులం నుంచి ఒక నాయకుడు వచ్చిండు, వంగవీటి మోహన రంగ. అక్కడ ఉన్న రెడ్లను, కమ్మలను ఛాలెంజ్ చేశాడు, వాళ్ళకి సవాలుగా మారాడు. ఇట్లాంటి బలమైన నాయకుడు కలిగితే మన ప్రమాదం వేసి వంగవీటి మోహన రంగం చంపేసిండ్రు. అట్లాగే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి ఉంటారు. మహబూబ్నగర్ రావాలంటే మన ఎర్ర సత్యాల పర్మిషన్ తీసుకున్నట్టు అంత బలమన్నాడు. అన్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎవరికి టికెట్ ఇవ్వకూడదో డిసైడ్ చేస్తాడు మన ఎర్ర సత్యం అన్న. అక్కడ వంగవీటి మోహన రంగ అనేటువంటి బతుకులు అక్కడ కాపుల బతుకులు మారేవి. ఆ ఆంధ్ర రాజకీయాల్లో ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చేది. తెలంగాణలో మన ఎర్ర సత్యాన్ని బతుకున్న ఈరోజు తెలంగాణ ముద్రాజుల్లో ఒక గొప్ప చైతన్యం వచ్చేది. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పండుగ సమయం వచ్చిండు, మనం కాపాడుకోలేకపోయినాం. ఒక ఎర్ర సత్యాన్ని వచ్చిండు, మనం కాపాడుకోలేకపోయినాం. ఇప్పుడు ఆ వారసత్వాన్ని పట్టుకొని ఎవరు వచ్చినా మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. ఎవరు వచ్చిండ్రు మరి కాపాడుకోలేదా? అది కాబట్టి మన వారసత్వాన్ని కాపాడుకోవాలి. చివరిగా నేను 3-4 విషయాలు చెప్పేసి నేను ముగిసేస్తాను. ఈరోజు ముదిరాజ్ కులం గురించి చాలా మందికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. ముదిరాజ్ కులంలో పుట్టి మనం ఎంత గొప్పలో మీకు తెలియాలి. చాలా మందికి తెలియదు. ఒక 200 ఏళ్లకు ముందు ఈ తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, ప్రజలందరి హక్కుల కోసం, బానిసత్వం నుంచి విముక్తి పొందడం కోసం మన పండుగ సాయన గొప్ప వీరుడు పుట్టుకొచ్చిండు. ఆయన ముదిరాజ్ కులంలో పుట్టాడు కానీ ముదిరాల కోసం పనిచేయలే. మొత్తం తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసిండు.
వర్ణాంతర వివాహాలు చేశాడు, కులాంతర వివాహాలు చేశాడు. ఈ రోజు మీరు మహబూబ్ నగర్ లో ఏ జిల్లాకి వెళ్ళినా ఈ రోజు ఆయన తవ్విన చెరువులు ఉంటాయి. పన్నులేసి నిజామాబాద్ కానీ ఇక్కడ ఉన్న భూస్వాములు పెత్తందారులు పన్నులేసి ప్రజలు హింసిస్తుంటే వాళ్ళ చేతులు నరికింది. ఒక గొప్ప వర్ణాంతర వివాహాలు చేశాడు, ఉమ్మడి కందిని నిర్వహించాడు, ఎన్నో గొప్ప గొప్ప సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేశాడు. అంత గొప్ప వీరిని ఈ రోజు ముద్రాజుకున్న వెలుగులో తీసుకురావడంలో ఫెయిల్ అయింది. నీ ప్రదేశాలను దేని కోసం పోరాటం చేసిందో నీకు తెలియకుండా చేశారు. నీ ప్రదేశాలను ఏ వాదన పట్టుకుని ప్రజలకు వచ్చిందో ఆ వాదన తెలియకుండా చేశారు. ప్రజల కోసం పనిచేసినాడు నాయకుడిగా చిత్రించాల్సిన ఈ సమాజం ఆయనను ఒక బందిపోటుగా చిత్రీకరించింది. కానీ కులం కూడా ఇప్పటి వరకు దాని మీద వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. 200 ఏళ్లకు ముందు తెచ్చుకుని ఒక ప్రదేశాలను జయంతి వర్ధంతి లేకుండా ఒక అనాథగా ఇప్పుడు కూడా ఆ పాలమూరు మట్టిలో ఆ పాలమూరు నీళ్ళల్లో ఇప్పటికైనా ఆత్మ ఘోషిస్తుంది. ఈ తప్పవద్దు. నీ వీరులు, నీ అస్తిత్వాలు, నీ ఆత్మగౌరవాలు, నీ నమ్మకాలు, నీ పోరాటాలు మట్టిలో కలిపేసింది ఎవరు? దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరికి తెలుసా, భూమి కోసం, వ్యక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం మన నిలకలో మన కేవల్ కిషన్ అనే ఒక ముద్రాజ్ బిడ్డ కమ్యూనిస్ట్ యోధుడు గొప్ప పోరాటం చేశాడు. ఆయన పోరాటం తట్టుకోలేక భూస్వాములు, పెత్తందారులు, రాజకారులు ఆయనను హత్య చేసింది. ఒక మనిషి బతుకున్నప్పుడు ఒక 100 ఏళ్ల ముందు చచ్చిపోయిన ఒక మనిషికి గుడి కట్టి జాతర చేసిన సంస్కృతి ఈ భారతదేశం ఎక్కడ లేదు, ఒక్క మన మెదక్లోనే ఉంటుంది. అదే మన ముద్రాజ్ బిడ్డ గొప్పతనం. ఈరోజు కేవల్ కిషన్ అంటే చాలా మందికి తెలియదు. వాళ్ళు ఎంత త్యాగం చేశారంటే ఆయన భార్య ఆనందపడాలని 1962లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసినప్పుడు తన ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. ఎవరైనా త్యాగం చేయగలరా? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఒక రాజకీయంలో ఎదుగుతుంటే దాని కాలు పట్టి లాగే ఇలాంటి సమాజంలో తను ఎమ్మెల్యేగా గెలిచి భోగ భాగ్యాలను పంచపక్ష పరమన్నాలను తినే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల కోసం తన పదవిని త్యాగం చేసింది. మన ఆనందబాయి, మన అక్క ఇంతకుముందు మహిళల ముందుకు రావాలని, మహిళలకే మన ఆడబిడ్డల గురించి తెలియనప్పుడు ఎట్లా ముందుకు వస్తాం? మీకు తాండూరులో మాణిక్రావు అనేసి ఒక గొప్ప నాయకుడు ఉంటాడు. చంద్రశేఖర్ మహారాజ్ అని గొప్ప ఉంటారు మన ముద్రాజ్ బిడ్డలు. వాళ్ళు ఎంత గొప్పలంటే ఆయన ఈ మాట చెప్పాలో లేదో మనకు తెలియదు. సిగరెట్ తాగుతున్నప్పుడు, బీడి తాగుతున్నప్పుడు ఆయన పక్కన మళ్ళీ అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా పోయి అన్నా నేను 7వ తరగతి చదివినా 10వ తరగతి చదివినా నాకు ఉద్యోగం వస్తలేదు, నేను ఉద్యోగం పెట్టి అంటే ఇట్లాంటి బీడి కాయడం మీద ఆయన సంతకం పెట్టి ఇస్తాడు. పోయి నువ్వు కలెక్టర్ నీకు ఏ ఉద్యోగం కావాలని పోయి నీకు ఉద్యోగం ఇస్తారని. అంటే ఒక బీడి కాగితం మీద సంతకం పెట్టి ఉద్యోగాలు ఇప్పించేంత బలమైన స్థాయిలో మన ముద్రాజ్ బిడ్డలు ఉన్నారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎవరు 70 ఏళ్ల స్వాతంత్ర రాజ్యాంగ భారతంలో 200 ఏళ్ల ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పండుగ సాయన విగ్రహం పెట్టడానికి 200 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఒక పండుగ సాయనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి 200 ఏళ్ళు ఎందుకు పట్టింది? దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు చాలా మంది చెప్తారు, మా అన్న రవణ మేము నిన్నట్లో కలిసినప్పుడు అక్కడ ఉన్నారు మా రవణ మా పెద్దలందరూ మా కార్లలో ప్రధాన దగ్గరికి ఇన్విటేషన్ చేయడానికి పోతున్నప్పుడు ఒక మాట ఉన్నారు, అన్నా యాదవులు బాగా సదరుత్సవం చేసుకుంటారు, ఈ గౌడ్లు సర్వపాపని ఉత్సవాలు చేసుకుంటారు, అందరు కలుస్తారు, వాళ్ళు ఏకమవుతారు, మరి మన ముద్రాలు పండుగ సాయనాన్ని ఎందుకన్నా విస్మరించింది అన్నాడు. అన్న అక్కడ ఉన్నాడు. అన్న ఒక మాట నువ్వు ఎన్ని రోజులు తిరుగుతావు, ఏ పనులు టైంకి వస్తా, నువ్వు ఒక్క పని చేయను అన్నాడు. ఏంటంటే రేపు నువ్వు పెట్టే సభలో మా షేర్లింగం పల్లిలో పండుగ సాయన విగ్రహాన్ని పెట్టాలని ఒక ప్రతిపాదన తీసుకురాన్నాడు. మరి షేర్లింగంపల్లిలో 40 నుంచి 45 వేల మంది ముద్రాజ్ బిడ్డలు ఉన్నారు. మరి ఇక్కడ 3-4 కార్పొరేటర్లు మనకు కావాలి. ఇక్కడ ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ కావాలి. మరి అయ్యారా? ఎక్కడొస్తుంది లోపం? దీనికి కారణం ఎవరు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఈ వేదిక ద్వారా నేను 2 విషయాలు చెప్తున్నాను. నేను ఏ కులానికో, ఏ సంఘానికో, ఏ రాజకీయ పార్టీకో, ఏ వ్యక్తికో నేను అనుకూలమైన వ్యక్తులు కాదు. మూల నిధుల కోసం పనిచేస్తున్నాం. ఇక్కడ బోర్డు చంద్రశేఖర్ బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తే పనిచేసినాం. కమ్యూనిస్టులో కూడా పనిచేసి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మన సునీతకు పనిచేసి వచ్చినాం. అన్ని పార్టీలకి, అన్ని వర్గాలకి అన్ని చేస్తున్నాం. ఆఖరికి విశారద మహారాజు పెట్టిన ధర్మ సమాజ్ పార్టీలో పోటీ చేసిన వ్యక్తి కూడా మేము పనిచేసి వచ్చినాం. రేపు నియోజకవర్గ షేర్లింగపల్లిలో నా ఒక కళ, ఇక్కడ నుంచి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. రేపు ఈ షేర్లింగపల్లి నియోజకవర్గంలో పండుగ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి నేనంటే సహకారంగా నేను విగ్రహాన్ని ఇప్పించేటట్టుగా మీరు విగ్రహాలు పెడితే దానికి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ పెద్దలందరూ ముందుకు వస్తుంది. చాలా మంది అంటారు కులంలో డబ్బులు లేవని. ఇది అబద్ధం. మీకు తెలిసలేదో నేను ఒక 2 కోట్ల రూపాయలు మిడ్రాజ్ కులం కోసం ఖర్చు పెట్టినా. ఈ ప్రోగ్రాం రావడానికి ఇప్పుడు మీ అందరికి చాలా మంది తెలియదు. దాదాపు ఒక 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రోగ్రాంకి. చాలా మందికి తెలియదు. నేను తిరిగే ఖర్చులు, మీడియా మేనేజ్మెంట్, అవి ఇవి. మన మిడ్రాజ్ కులంలో ఒక మాట చెప్తారు. నీలమేదని ఒక మాట అన్నారు, మీకు తెలిసిందే. మా మిడ్రాజ్లో ఒక ఆదివారం నాడు మటన్ వండి కూడా మానేస్తే 100 కోట్లు అయితే అంటారు. నిజంగా పైసలు ఉన్నాయి మన దగ్గర. ఏ పైసలు ఉన్నాయి? చాలా పుష్కలమైన పైసలు ఉన్నాయి. చంద్రశేఖర్ నాకు సపోర్ట్ చేస్తుంటాడు అప్పుడప్పుడు కొంత ఆర్థికంగా. అన్న దగ్గర కొంతమంది ఏమంటారంటే శివకు ఎందుకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తా అని అంటారు. అన్న ఒక మాట ఏమన్నాడంటే 60 లక్ష రూపాయలు ఇస్తే జైలు పెట్టుకోవట్లా, 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలు పని చేస్తుంది కనిపిస్తుంది కదా, వానికి ఎందుకు కూడా అంటాడు. అంటే అంత నమ్మకం, అంటే అంత సపోర్ట్ చేసేవాళ్ళు. మన వాళ్ళు మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ షేర్లింగపల్లి నియోజకవర్గం నుంచి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ పెట్టాను కాబట్టి 3 ప్రతినిధులు చెప్పదలుచుకున్నది. ఈ షేర్లింగపల్లి నియోజకవర్గంలో పండుగ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే దానికి కావాల్సిన సౌకర్యాలు పూర్తిగా నేను కల్పిస్తానని ఇక్కడి నుంచి మీ కింద పెద్దలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక 2వ విషయం, ఈ షేర్లింగపల్లి నియోజకవర్గం ఇక్కడ పెట్టాను కాబట్టి మిడ్రాజ్ కుల సంఘ భవనం కూడా ఏర్పాటు చేయాలి. దానికి ఇక్కడ పెద్దలందరూ కూడా మీరందరూ సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇది సంబంధమైన విషయం. అంటే చాలా మంది మా నియోజకవర్గం గురించి ఈ అబ్బాయికి ఎందుకు కాదు, మీరు ఎక్కడున్నా ఈ రోజు మన అందరూ ఇక్కడ కలవడానికి మన అందరూ ఒక మిడ్రాజ్ బిడ్డలం. ఒక్క కారణం కలిసాం కాబట్టి రేపు మిడ్రాజ్ బిడ్డలు ఎవరన్నా కార్పొరేటర్ గా పనిచేస్తే నేను నా టీం స్వచ్ఛందంగా మాకు 3 కోట్లు అన్న పెట్టి నేను పనిచేస్తాను. మిమ్మల్ని గెలిపించుకోవడానికి పనిచేస్తాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈరోజు చివరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మనం ఎందుకు ప్రశ్నించాలి? బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీ వారు వెతుకుంది కదా, కవితక బీసీల కోసం పనిచేస్తుంటుంది కదా. ఈ రోజు మన హరీష్ రావు గారు అసెంబ్లీలో బీసీల వాటంతో వాళ్ళకంత ప్రాధాన్యత కల్పించాలి, వాళ్ళకి సప్లైలు ఏర్పాటు చేయాలి, బీసీ బడ్జెట్ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. మరి చెప్పేది బాగుంది. మరి బీఆర్ఎస్ పార్టీలో మరి ఎవరు వాటంతో వాళ్ళకంత వాటేస్తామని, మరి ఈ రోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం మిడ్రాజ్ కులం, మరి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ మిడ్రాజ్ బిడ్డకు అవకాశం కల్పిస్తారా అని మేము అడుగుతున్నాం. మరి కల్పిస్తారా? కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా మిడ్రాజ్ బిడ్డకు అవకాశం కల్పించాలి. బీఎస్పీ పార్టీ కూడా మిడ్రాజ్కి అవకాశం కల్పించాలి. ఒక్క రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే సరిపోదు. జిల్లా అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా, రాష్ట్ర కమిటీలో, మహిళా కమిటీలో, విద్యార్థి కమిటీలో, రైతు కమిటీలో, ఇట్లా అనేక కమిటీల్లో మనం మిడ్రాజ్ బిడ్డలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. నేను చివరిగా ఏం చెప్తా అంటే, నేను రాజకీయ కోసమే నేను తిరుగుతున్నా. నన్ను 1 సంవత్సరం జైలు పెడితే సంవత్సరం తర్వాత ఉద్యమం చేస్తా, 5 సంవత్సరాలు జైలు పెడితే 6వ సంవత్సరం ఉద్యమం చేస్తా. నేను ఉద్యమం కోసమే పుట్టా, జాతి కోసమే పనిచేస్తా. ఎవరు ఎన్ని చేసినా మా పోరాటం ఆగదు. ఎందుకంటే మా అందరిలో ఉన్నది, మనందరిలో ఉన్నది ప్రజావుడు పండుగ రక్తం. పండుగ తోడు అదే పండుగ సమయంలో నువ్వు నాకు వెళ్తూ ఈ బడుగు బలమైన అణగారిన వర్గాల హక్కుల కోసం మాట్లాడే మనల్ని ప్రాణభిక్ష పెడతా ఉంటే, నా జాతి బిడ్డల ఆత్మగౌరవం హక్కులు పొందుతుంటాయంటే ఈ ప్రాణగౌరవం అవసరం లేదు, చంపుకునేసి తలను నిజాం రాజులకు అప్పగించండి. అట్లాంటి వారసత్వం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం. కాబట్టి ఈ ఆగస్టు 8వ తారీఖు నాడు
కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 12వ జయంతిని అధికారికంగా రవీంద్ర భారతిలో చేయాలి. అట్లాగే ఆయన వర్ధంతిని డిసెంబర్ 10 రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అట్లాగే ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి. అట్లాగే ఆయన జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం కోసం పాఠ్య పుస్తకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జాతి బిడ్డల కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటాం. పోరాటాల కోసం మనం నిలబడతాం. కాబట్టి ఈ అవకాశం వచ్చిన మా పెద్దలందరికీ మరి ముఖ్యంగా మా ఉప్పర్ నారాయణ సార్ గారి గురించి చెప్పాలి. ప్రతి దగ్గర ప్రోగ్రామ్ చేసే ప్రతిసారి మా నిన్న పెడతాడు. మన జాతికి భీష్మాచార్యులు లాంటి వాళ్ళు. కాకపోతే సార్ ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోడు. ఆయన ఈ చేతి సార్ ఈ చేతికి తెలియదు. ఏం చేయకుండా వాట్సాప్ లో మెసేజ్ పెట్టే వాళ్ళు రోజు చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కానీ ఆయన ఎంత సేవ చేస్తాడో, ఆయన చేసిన సేవల్లో చాలా మందికి తెలియదు. ఒక గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తి యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉన్నందుకు ప్రత్యేకంగా సార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై ముద్రాజ్, జై పన్నీర్. థ్యాంక్ యూ.